బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. శివరాత్రి సమయంలోనే ప్రత్యేక పూజలు అందుకునే కాకతీయుల కాలం నాటి నీలకంఠేశ్వర ఆలయం గోదావరిలో శివాలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అయితే మిగతా సమయాల్లో గోదావరి వరద నీటిలో మునిగి ఉంటుంది. రాయగూడెం వద్ద గోదావరి ఒడ్డున శివరాత్రి రోజున జాతర భక్తులు భక్తి పార్వస్యంతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక శివరాత్రి పండుగకు ఆలయాలు దీపాలంకరణతో పాటు ఇక భక్తులు కనువిందు చేసేలా ఆలయాలను తీర్చిదిద్దుతున్నారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తూ పలు ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలను ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. అయితే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా పాల్గొనే అవకాశం ఉన్నందున జిల్లా పోలీస్ యంత్రాంగం పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహాశివరాత్రి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. శివరాత్రి సమయంలోనే ప్రత్యేక పూజలు అందుకునే కాకతీయుల కాలం నాటి నీలకంఠేశ్వర ఆలయం గోదావరిలో శివాలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. మిగతా సమయాల్లో గోదావరి వరద నీటిలో మునిగి ఉంటుంది. రాయగూడెం వద్ద గోదావరి ఒడ్డున శివరాత్రి రోజున జాతర సందర్భంగా భక్తులు భక్తి పార్వస్యంతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే శివరాత్రి పండుగకు ఆలయాలు దీపాలంకరణతో పాటు భక్తులను కనువిందు చేసేలా ఆలయాలను తీర్చిదిద్దుతున్నారు. ఇక ఆలయ కమిటీ వారు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తూ పలు ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అయితే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా పాల్గొనే అవకాశం ఉన్నందున జిల్లా పోలీస్ యంత్రాంగం పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహాశివరాత్రి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. అయితే శివరాత్రి సమయంలోనే ప్రత్యేక పూజలు అందుకునే కాకతీయుల కాలం నాటి నీలకంఠేశ్వర ఆలయం గోదావరిలో శివాలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. రేపు 26వ తేదీ బుధవారం నాడు జరిగేటువంటి మహాశివరాత్రి పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పురాతన దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాలు కూడా ఈ యొక్క పండుగ శోభను సంతరించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క భక్తులు అధికంగా వచ్చేటువంటి ఈ యొక్క వేసవి కాలంలో జరిగేటువంటి ఈ యొక్క పండుగకి సెలవు పందిళ్లతో పాటు భక్తులకు ఏ విధమైనటువంటి తాగునీటి వసతి కానీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పందిళ్లతో పాటు భోజన సౌకర్యం కల్పించేటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గోదావరి నదిలో ఉన్నటువంటి యొక్క శివాలయం పురాతన కాకతీయుల కాలం నాడు నిర్మించినటువంటి యొక్క గోదావరి నదిలో ఉన్నటువంటి యొక్క శివాలయానికి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అత్యధికంగా భక్తులు పాల్గొనేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క దేవాలయానికి వెళ్ళాలంటే చుట్టూ నీరుంటుంది. ఈ యొక్క నీటిని దాటుకుని శివాలయానికి వెళ్ళాలంటే పడవ ప్రయాణంతో వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా ఈత వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఆ యొక్క నీళ్లలో నుంచి
గోదావరి నదిలో ఈదుకుంటూ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో పాటు అన్నపరెడ్డిపల్లిలో ఉన్నటువంటి కాకతీయుల కాలం నాటి నిర్మించినటువంటి శివాలయానికి కూడా ఈ యొక్క భక్తుల తాకిడి అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అది ఎండోమెంట్ దేవాలయం కావడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పాల్వంచలో ఉన్నటువంటి ఈ యొక్క పురాతన కాకతీయుల కాలం నాటి శివాలయం సూర్యకిరణాలు శివలింగంపై ఉదయం సూర్యకిరణాలు వస్తున్న సమయంలోనే శివలింగంపై పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా అలా జరుగుతుంది. ఈ యొక్క శివలింగంపై పడేటువంటి సూర్యకిరణాలను తిలకించేందుకు భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఓం గం గణపతయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. నా పేరు శివనాగర స్వామి, ఆలయ వ్యవస్థాపకుడిని. అయితే ఈ యొక్క క్షేత్రాన్ని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అంటాం. చిన్న అరుణాచలం యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. భద్రాచలం నుంచి పన్నశాల వెళ్లే మార్గంలో భద్రాచలానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రానికి చిన్న అరుణాచలం అనేటువంటి పేరు ప్రసిద్ధిగాంచింది. ఎందుకయ్యా అంటే ఈ యొక్క చిన్న అరుణాచలం అంటే మనం అరుణాచలం చూసినట్లయితే అందరూ కూడా చాలా మంది ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నారు, అరుణగిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ అరుణాచలంలో ఉన్నట్లుగానే అంటే అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇంద్రలింగం, అలాగే మన అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వాయులింగం, అలాగా అష్టదిక్పాలక సూర్యచంద్ర లింగాలు, అలాగే ఆ అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో ఏవైతే దేవతామూర్తులు ఉన్నారో ఆ దేవతామూర్తులు అందరూ కూడా ఈ యొక్క చిన్న అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో మనకి దర్శనమిస్తుంటారు. అయితే ఇక్కడ అరుణగిరి లేదండి, ఇక్కడ సహస్రలింగమే అరుణగిరి. అంటే గర్భాలయంలో ఉన్నటువంటి అతిపెద్ద సహస్రలింగమే ఇక్కడ అరుణగిరిగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క అరుణాచలేశ్వరుడు అరుణాచల మహాచంద్రుడు చెప్పినట్లుగా నేను అరుణగిరి రూపంలో సహస్ర భుజాలు సహస్ర శీర్షాలతో వెలుగొందుతున్నాడు అన్నాడు. అలాగా నా పేరు శివయ్య. ఇక్కడ ఉన్నది సహస్రలింగం. అరుణాచలంలో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అంతే ఉంటాయి. సహస్రలింగం అంటే ఒకే లింగం మీద 1007 లింగాలు ఉంటాయి. ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు. ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి 1008 లింగాల్ని దర్శనం చేసుకున్నంత ప్రతిఫలం లభిస్తుంది. కాశీ క్షేత్రం, శ్రీశైలం,